Hello everyone, welcome to Sai Ram Sampath Rao Education. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. Beginning today, we will be starting a new series on our YouTube channel that is Complete Indian History through MCQs for TSPSC Group 1 Prelims and TSPSC Group 2 as well. ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకోబోతున్న ఈ సిరీస్ లో భాగంగా ఎంటైర్ హిస్టరీ పార్ట్ ని MCQs ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జస్ట్ MCQs ని మీకు చూపించి వాటి యొక్క సొల్యూషన్స్ మాత్రమే చెప్పడం కాకుండా ఎంటైర్ టాపిక్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. And trust me, if you follow this particular series relentlessly, there is no power on the earth can stop you answering questions in your prelims examination. That is my guarantee. ప్రతి టాపిక్ ని MCQs ద్వారా కాంప్రహెన్సివ్ గా డీటెయిల్డ్ గా పూర్తి అండర్స్టాండింగ్ వచ్చే విధంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి క్లాస్ చక్కగా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే మన సెషన్స్ ని 1.5x స్పీడ్ లో కానీ 1.25x స్పీడ్ లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతో పాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. సో మరి క్లాస్లోకి వెళ్లే ముందు ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. రీసెంట్గా మనం TSPSC Group 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం అనేది జరిగింది. ద కోర్స్ ఫీజ్ ఇస్ ఓన్లీ 9,999 మాత్రమే. అండ్ మార్చ్ 1 నుంచి ఫీజు 15,000 అవబోతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కంప్లీట్ సిలబస్ ని కాంప్రహెన్సివ్ గా కవర్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద స్పెషల్ ఎంఫసిస్ ఫోకస్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ అనేటువంటిది ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలో భాగంగానే మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ మనం రీసెంట్ గా మెయిన్స్ ఫోకస్డ్ గా మెయిన్స్ వే రైట్ వే అనే ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ఎ వండర్ఫుల్, యూనిక్, సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group 1 మెయిన్స్. గ్రూప్ 1 మెయిన్ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి ఈచ్ వర్డ్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అరౌండ్ టోటల్ గా 500 మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా ప్రతి టాపిక్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ లో మోస్ట్ లైక్లీ ఎపేర్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి, పొటెన్షియల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్ గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ సర్వ్స్ త్రీ ఆబ్జెక్టివ్స్. వన్ ఈస్ మీకు ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ అనేటువంటిది లభిస్తుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ విల్ హ్యావ్ ద కంటెంట్ రెడీ విత్ యూ బిఫోర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఒక్కొక్క టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఇంట్రడక్షన్ మీకు రెడీమేడ్గా ఉంటుంది, కన్క్లూజన్ రెడీమేడ్గా ఉండడం అనేది జరుగుతుంది. బాడీలో ఎలాంటి టెర్మినాలజీ వాడాలి, వాట్ ఎగ్జాక్ట్లీ షుడ్ బి ద రైట్ జార్గాన్ దట్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ ద బాడీ పార్ట్, డయాగ్రామ్స్ అనేటువంటి ఎలా వేయాలి, రైట్ స్కిల్ సెట్ అనేటువంటి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆర్గానిక్గా ఆటోమేటిక్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. ఓకేనా? అండ్ TSPSC Group 2 కోర్స్ కూడా మనం లాంచ్ చేసుకున్నాం. ద ఫీజ్ ఈజ్ ఓన్లీ 5,000 రూపీస్. ద ఫీజ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ బి రివైజ్ టు 7,500 రూపీస్ ఫ్రమ్ మార్చ్ 1. సో ఈలోపే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మన వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. లేకపోతే దిస్ పర్టికులర్ నెంబర్ 6305955532 ఈ నెంబర్కి ఫోన్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు క్రాక్ Group 1 at any cost and Group 2 at any cost, these are our solutions for you. You will get the best class in AP and Telangana. That is my guarantee. That is for sure. Within no time, you will realize that you made the best decision of joining these classes. That is my guarantee. So without any further delay, మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పేజెస్ వినండమ్మా. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ సెషన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రీఫ్లీ. సో ఇంట్రడక్షన్ టువర్డ్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. కాస్త అటెన్షన్ పేజెస్ వినండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు we have designed this particular series, we have designed this particular program in a very unique way. చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసాం. జస్ట్ MCQs సాల్వ్ చేయడం మాత్రమే కాకుండా త్రూ MCQs ద ఎంటైర్ టాపిక్ ఏదైతే ఉందో అది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం దిస్ పర్టికులర్ సిరీస్ యొక్క లక్ష్యం, ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. సో అటెన్షన్ పేజెస్ వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరౌండ్ 3rd millennium BC దేర్ ఎమర్జ్డ్ 4 important civilizations all across the world. క్రీస్తు పూర్వం 3500 సంవత్సరం ఆ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా 4 ముఖ్యమైనటువంటి నాగరికతలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిర్భవించడం అనేది జరిగింది. The first one is Mesopotamian civilization. It is considered as the earliest civilization. Second one, Egyptian civilization. Third one, Chinese civilization. Fourth one, Harappan or Indus Valley civilization. So contemporary civilizations of Indus Valley civilization ని మనం ఈ కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. మెక్, బీటెక్ ఎవరైనా చేస్తే మెకానికల్ అనేటటువంటి బ్రాంచ్ని సింపుల్గా మెక్ అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ సివిలైజేషన్స్ ఏంటి అంటే all these civilizations were flourished on one or the other river valley. సో అందుకే వీటన్నిటిని రివర్ వ్యాలీ సివిలైజేషన్స్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్లియస్ట్ నోన్ సివిలైజేషన్ మెసోపటోమియన్ సివిలైజేషన్ flourished on the banks of river Tigris and Euphrates, whereas Egyptian civilization flourished on the banks of one of the longest rivers on the planet, that is river Nile, whereas Chinese civilization flourished on the banks of
ఎల్లో రివర్ ఆర్ హొయాంగ్ హో అని చెప్పి అంటాం. హరప్పన్ సివిలైజేషన్, యాజ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. సింధు నది ఏదైతే ఉందో దాని ఒడ్డున ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. ఇండస్ రివర్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఒడ్డున ఫ్లరిష్ అయినటువంటి సివిలైజేషన్ కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా చెప్పడం అనేది జరుగుతుంది. The earliest of all these civilizations, Mesopotamian civilization, the largest of all these civilization in terms of area it has covered, that is Harappan or Indus Valley civilization గా పిలుస్తాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా హరప్పన్ సివిలైజేషన్ ఎందుకు పిలుస్తాం? The first ever Indus Valley site that was discovered is హరప్పా. హరప్పా ప్రజెంట్ డే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న మౌంట్ గోమర్ డిస్ట్రిక్ట్లో ఉండడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ ఎవర్ సైట్ టు బి డిస్కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి? దట్ ఈస్ హరప్పా. అందుకే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. ఎప్పుడైతే సెకండ్ ఇంపార్టెంట్ సైట్ దట్ ఈస్ మొహంజదారో వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1922, ఈ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరు కూడా పెట్టడం అనేది జరిగింది. రివర్ ఇండస్ అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో డిఫరెంట్ సైట్స్ అనేటటువంటివి బయటపడుతుండడం వల్ల అప్పటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత అనే పేరు ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడే ఏం మాట్లాడాం? ద ఫస్ట్ ఎవర్ సైట్ అనేటటువంటిది చెప్పాం. అండ్ దాంతోపాటు ఎవరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పేరు ఇచ్చారని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుకున్నాం. ఈ కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏ రివర్ వ్యాలీస్ ఒడ్డున ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందో కూడా మనం మాట్లాడడం అనేది జరిగిందమ్మా. సార్ చాలాసార్లు సివిలైజేషన్ అంటున్నారు, నాగరికత అంటున్నారు, దాని అర్థం ఏంటి సార్? సివిలైజేషన్ ఈజ్ యాక్చువల్లీ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ సొసైటీ. డివిజన్ ఆఫ్ లేబర్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు సివిలైజేషన్లో కనిపిస్తాయి. ఆర్ట్ అండ్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని చోట్ల అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. సివిలైజేషన్ ఈజ్ సింప్లీ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ సొసైటీ. దాన్నే మనం నాగరికత అని చెప్పి తెలుగులో అనడమైనటువంటి జరుగుతుంది. సార్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క కథ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? దిస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి సమయంలో ఫ్రమ్ 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి 1857 సిపాయి మిటిని 100 ఏళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియన్ సబ్ కాంటినెంట్ అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. 1857లో 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత డైరెక్ట్ బ్రిటిష్ రూల్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఇండియన్ సబ్ కాంటినెంట్లో, భారత ఉపఖండంలో. అండ్ అరౌండ్ 1853 1853 ఆ సమయంలో రైల్వే లైన్స్ అనేటటువంటివి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వేయడం మొదలుపెట్టారు. దెన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ డల్హౌసీ he has inaugurated the epoch, the era of railways on the Indian subcontinent. సో ఎందుకు రైల్వేస్ అనేటటువంటి వేయడం అనేది జరిగింది? లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి. లాజిస్టిక్స్ ఎందుకు ఇంప్రూవ్ చేయాలి? లాజిస్టిక్స్ వల్ల బెటర్ ట్రేడ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. దానివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లాభాలు అనేటటువంటి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. సో మొత్తానికి రైల్వేస్ ఏవైతే ఉంటాయో వేస్తున్న క్రమంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వేయడం మొదలుపెట్టారు అంటే కరాచీ టు లాహోర్. కరాచీ నుంచి లాహోర్ ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో రైల్వే లైన్స్ వేస్తున్నప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఎక్స్కవేషన్స్ వాళ్ళ యొక్క తవ్వకాలు రైల్వే లైన్ల కోసం వాళ్ళు తవ్వడం మొదలుపెట్టినప్పుడు చాలా బర్న్డ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో, సిరీస్ ఆఫ్ బర్న్డ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో, థౌజండ్స్ ఆఫ్ బర్న్డ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవి బయటపడడం అనేది జరిగింది. వాటన్నిటిని చూసినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ సి మ్యాసన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫర్ ద ఫస్ట్ టైం ఆ ప్రాంతంలో ఒక గొప్ప సివిలైజేషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ ఉండొచ్చు, ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చు అని చెప్పి మొదటిసారి ఆయన ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. సబ్సిక్వెంట్లీ 1861లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందో, ఓరియంటల్ స్టడీస్ అనేటటువంటివి ఇండియాలో ఎప్పుడు ర్యాంపెంట్గా స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో, అంటే స్టడీస్ అబౌట్ ఏషియన్ కల్చర్స్ అండ్ ఇండాలజీ అనేటటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, ఎప్పుడైతే యూనివర్సిటీస్లో ఇండాలజీ దట్ ఈస్ ద సైన్స్ అబౌట్ ఇండియా, ద హిస్టరీ ఈజ్ అబౌట్ ఇండియా, ద కల్చర్ ఆఫ్ ఇండియా, ద లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఎప్పుడైతే చదవడం మొదలుపెట్టడం అనేది జరిగిందో ఆ సమయంలో ఈ ప్రాంతంలో చాలా తవ్వకాలు అనేటువంటి మొదలైనవి. ఫైనలీ ఇన్ ద ఇయర్ 1921 1921లో ద ఫస్ట్ ఎవర్ సైట్ అసోసియేటెడ్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దట్ ఈస్ హరప్పా. హరప్పా అనేటటువంటి ఈ సిటీని కనుగొనమైనటువంటి జరిగిందమ్మా. ఓకేనా? హరప్పా తర్వాత ఎక్స్కవేట్ కాబడినటువంటి ఇంపార్టెంట్ సైట్ ఏంటి అంటే మొహంజదారో. సార్ సైట్ అంటే అర్థం ఏంటి సార్? ఇట్స్ ఎ జాగ్రఫికల్ లొకేషన్ ఆర్ ప్లేస్ వేర్ ఏన్షియంట్ రిమైన్స్ ఆర్ రెలిక్స్ వర్ ఎక్స్కవేటెడ్.
ఒకప్పటి నాటి ఆనవాళ్ళు కానీ అవశేషాలు కానీ బయటపడినటువంటి ప్రాంతాలని సైట్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో హరప్పా తర్వాత మొహంజదారో అనేటటువంటిది కనుగొనబడడం అనేది జరిగింది. మొహంజదారో కనుగొనబడిన తర్వాత అప్పటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ ఆయన ఏం చేశారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరుని ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మొదటిసారి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేసినటువంటి న్యూస్ పేపర్ ఏంటి అంటే లండన్ వీక్లీ. లండన్ వీక్లీ అనేటటువంటి న్యూస్ పేపర్ 1924లో ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు చాలా కాలం క్రితం ఒక గొప్ప నాగరికత అనేటటువంటిది ఫ్లరిష్ అయింది అని చెప్పి మొదటిసారిగా ఒక ఆర్టికల్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క బేసిక్స్ మాట్లాడాం, కాంటెంపరీ సివిలైజేషన్స్ గురించి మాట్లాడాం, ఎప్పుడు ఈ తతంగం అంతా స్టార్ట్ అయిందో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఎవర్ సైట్ ఏది ఎక్స్కవేట్ చేశారో మనం మాట్లాడుకున్నాం, సెకండ్ ఎవర్ సైట్ ఏది ఎక్స్కవేట్ చేశారో కూడా మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ బేసిక్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ఏదైతే ఉందో అది ఎంత నుంచి ఎంతవరకు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఎక్స్టెండ్ అయింది అని మనం గమనిస్తే ద బ్రాడ్ ఓవర్వ్యూ ఆఫ్ టెరిటోరియల్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం గమనిస్తే మనకి ఇలా ట్రయాంగులర్ షేప్లో ఉండమనేటటువంటి జరుగుతుందాం. ఓకేనా, ఆ ఏరియా ఏదైతే ఉందో అలా ఉంటుంది. అండ్ నార్థన్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూస్తే ప్రజెంట్ డే కాశ్మీర్లో ఉన్నటువంటి మాండా డిస్ట్రిక్ట్, సదరన్ మోస్ట్ చూస్తే ప్రజెంట్ డే మహారాష్ట్రలో ఉన్నటువంటి దైమాబాద్, ఈస్టర్న్ మోస్ట్ చూస్తే ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆలంగీర్పూర్, అండ్ వెస్టర్న్ మోస్ట్ బౌండరీ మనం చూస్తే ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి సూత్క జెండార్. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెరిటోరియల్ ఎక్స్టెన్షన్. దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, అందుకే వీటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రైట్, సో దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ త్రూ క్వశ్చన్స్ నేను అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాను. వాట్ యూ నీడ్ టు డూ, అటెన్షన్ పే చేసి వినండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాస్త మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ నేను ఇక్కడ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్ అందరూ ఇది చేస్తారు, బట్ అదర్ స్టూడెంట్స్కి సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఒక ఎడ్జ్ ఉండాలి కదా. సో ఒకవేళ పేపర్ ట్రిక్కీగా వచ్చినా, లెందీగా వచ్చినా, లేకపోతే ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినా ఆన్సర్ చేసే పొజిషన్లో మీరు ఉండాలి. ఇఫ్ యూ ఫాలో దిస్ పర్టికులర్ సిరీస్ రిలెంట్లెస్లీ, trust me, there is no power on the earth can stop you answering questions in your prelims examination. That is what I can guarantee you. I will cover everything in a holistic manner. So attention pay chesi vinandi, జాగ్రత్తగా వినండి, పూర్తిగా వినండి, ఓపికతో వినండి. సక్సెస్ ఎప్పుడు వస్తుంది? ద సేమ్ బోరింగ్ థింగ్ ప్రతిరోజు చేస్తేనే సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ వెరీ క్యూరియస్ పీపుల్. ఇంకో దగ్గరే ఉంది, ఇంకో పీడిఎఫ్లో ఏముంది, ఆ క్వశ్చన్లో ఏముంది, ఇలాంటివి మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ బోరింగ్ థింగ్ ఈ సెషన్ ఏదైతే అప్లోడ్ అవుతుందో ప్రతిరోజు మీరు ఫాలో అయ్యారనుకోండి, సో డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ మీద మీకు అవగాహన వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఆర్ క్లాసెస్ని టెస్ట్తో సప్లిమెంట్ చేసుకున్నారనుకోండి, మంచి మార్క్స్ ఇచ్చారనుకోండి, సో దట్స్ ఇట్. మీకు కన్ఫర్మ్గా సక్సెస్ అనేటటువంటిది మీ దగ్గరకు వస్తుంది. యూ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. రైట్, సో ఇప్పుడు క్వశ్చన్స్ చూపిస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అమ్మా. సో లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. Which of the following Harappan sites are located in the Kutch region? Question lo mention chesina sites student, Desalpur, Dholavira, Lothal and Rojdi. Select the correct answer from the codes given below. This is actually a moderate to difficult question ga nenu cheptanu. It is not easy to solve this particular question, answer this particular question. It's a tricky question. So nenu kuda oppukuntanu. సో ఇక్కడ ఫస్ట్ మీకు అర్థం కావాలంటే కచ్ యాజ్ ఎ జాగ్రఫికల్ రీజియన్ ప్రెజెంట్ డే లొకేషన్ మీకు అర్థం కావాలి. సో కచ్ రీజియన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద గుజరాత్ స్టేట్ ఆఫ్ ఇండియా. మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. గుజరాత్ మీరు గమనిస్తే మీకు 2 ఇంపార్టెంట్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో కనిపిస్తాయి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజియన్ ఏంటి అంటే దిస్ వన్, దట్ ఈస్ కచ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజియన్ ఏంటి అంటే దిస్ వన్, దట్ ఈస్ సౌరాష్ట్ర. ఫస్ట్ మీకు గుజరాత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అవగాహన ఉండాలి. అండ్ దాని తర్వాత
ఈ కచ్ రీజియన్లో లొకేట్ అయినటువంటి సైట్స్ ఏంటి, సౌరాష్ట్ర రీజియన్లో లొకేట్ అయినటువంటి సైట్స్ ఏంటి, ఆ డిఫరెన్షియేషన్ కూడా మీకు తెలియాలి. సో మ్యాప్ బేస్డ్గా మీరు ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సైట్స్ని ప్రిపేర్ అవుతారో అప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. జస్ట్ ఫ్యాక్ట్స్ని మగప్ చేసేసి బట్టి కొడితే ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటివి ఆన్సర్ చేయడం చాలా చాలా కష్టం. ఓకే రైట్. సో ఆప్షన్స్ చూడండి, దెసాల్పూర్, ధోలవీరా, లోథాల్ అండ్ రోజ్ది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1 and 2గా చెప్పొచ్చు. ద ఫస్ట్ ఆప్షన్ దెసాల్పూర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఐవీసీ సైట్ లొకేట్ ఇన్ ద నఖ్రానా తాలూక్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్, గుజరాత్, ఇండియా. సో మన కచ్ రీజియన్లో మనకి దెసాల్పూర్ కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ ధోలవీరా. ధోలవీరా వాజ్ ఆల్సో అన్ ఆర్కియలాజికల్ సైట్ ఇన్ బ్రచావ్ తాలూకా ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్. ఈ రెండు కచ్ రీజియన్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. వెరాజ్ లోథాల్ ఈజ్ ఫేమస్లీ కన్సిడర్డ్ యాజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎందుకంటే యూకేలో మాంచెస్టర్ ఎంత మంచి పోర్ట్ సిటీయో, ఎంత గొప్పదైన పోర్ట్ సిటీయో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైమ్స్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ఏంటి అంటే దట్ ఈస్ లోథాల్. ఇక్కడ డాక్ యార్డ్, ఒక షిప్ బిల్డింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా కనుక్కోబడ్డం అనేది జరిగింది, అది కూడా ఎక్స్కవేట్ కాబడ్డం అనేది జరిగింది. ఈవెన్ రోజ్ది, ఈ 4 కూడా గుజరాత్లో ఉన్నటువంటి ఐవీసీ సైట్సే. కానీ లోథాల్ అండ్ రోజ్ది ఈ 2 సౌరాష్ట్ర రీజియన్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ 2 మనం గమనిస్తే అవి కచ్ రీజియన్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ 1 and 2. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ధోలవీరా అండ్ లోథాల్, యాజ్ ద బోత్ ఆర్ 2 ఇంపార్టెంట్ ప్రామినెంట్ సైట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ధోలవీరా యొక్క లొకేషను గుజరాత్లోని కచ్ రీజియన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే గుర్తింపు, రికగ్నిషన్ ఏదైతే ఉందో అది కూడా లభించడం అనేది జరిగింది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద లేటెస్ట్ ఐవీసీ సైట్ టు బి డిస్కవర్డ్. రీసెంట్గా ఇండియాలో కనుగొనబడినటువంటి ఐవీసీ సైట్గా మనం ధోలవీరాని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఫ్రమ్ ధోలవీరా, దిస్ పర్టిక్యులర్ సైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జైంట్ వాటర్ రిజర్వాయర్, ఒక జలాశయం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ బయటపడమైనటువంటిది జరిగింది. యునీక్ వాటర్ హార్నెసింగ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడడం అనేది జరిగింది. ఈవెన్ ఒక స్టేడియం ఏదైతే ఉంటుందో, క్రీడా ప్రాంగణం కూడా ఆ సమయం నాటిది, ఆ కాలం నాటిది బయటపడడం అనేది జరిగింది. డ్యామ్స్ అండ్ ఎంబాంక్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్స్కవేట్ కాబట్టడం అనేది జరిగింది. ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా ఎగ్జాంప్లిఫై చేస్తుంది ధోలవీరా. అండ్ దాంతోపాటు దెర్ వాజ్ అన్ ఇన్స్క్రిప్షన్ కంప్రైజింగ్ 10 లార్జ్ సైజ్ సైన్స్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్. ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది కూడా ధోలవీరాలో బయటపడడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ధోలవీరా గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలి? గుజరాత్లో ఉందని గుర్తు రావాలి, లేటెస్ట్ ఐవీసీ సైట్ అని గుర్తు రావాలి, అండ్ జైంట్ వాటర్ రిజర్వాయర్, స్టేడియం అండ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్, ఈ 3 గుర్తు రావాలి. అండ్ యునెస్కో రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా ధోలవీరాకి అందించడం అనేటువంటిది జరిగిందమ్మా. వెంటనే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో కూడా ధోలవీరా మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది 2022లో. రైట్. సో నౌ లెట్ us look at లోథాల్. లోథాల్ కూడా ఎక్కడ? గుజరాత్కి చెందినటువంటిది అని మనం మాట్లాడుకున్నాం. లోథాల్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ నావల్ ట్రేడ్, మ్యారిటైమ్ ట్రేడ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్. అండ్ ఇక్కడ బయటపడింది ఏంటంటే డాక్ యార్డ్, నావల్ డాక్ యార్డ్, షిప్ బిల్డింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది బయటపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రైస్ హస్క్ ఏదైతే ఉందో బయటపడడం అనేది జరిగింది. ఫైర్ ఆల్టర్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. ఒక పెయింటెడ్ జార్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేటువంటి కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ మోడర్న్ డే చెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ బయటపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు టెర్రకోటా ఫిగరైన్స్ ఆఫ్ హార్స్ ఫిగరైన్ ఆఫ్ టెర్రకోటా అండ్ షిప్, టెర్రకోటా ఫిగరైన్స్ ఆఫ్ హార్స్ అండ్ షిప్ కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ మెజరింగ్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్స్, 45 degrees, 90 degrees, 180 degrees, వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడినాయి. అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ ఆఫ్ బరియల్ ఆఫ్ క్రిమేటెడ్ రిమైన్స్, బరియల్ క్రిమేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లోథాల్లో బయటపడడం అనేది జరిగిందమ్మా.
ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్. యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆర్ నోన్ ఫర్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఆన్ ది సైట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ రిలేటెడ్ టు ది సైట్స్. సో అందుకే ఎంత డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. సో ద రైట్ ఆన్సర్ ఏంటి? 1 and 2 వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం, వినాలి. So now let us look at the second question. The tank of Great Bath complex at Mohenjo-daro had stairs on north side, south side, eastern side, western side. Select the correct answer from the codes given below. So first మనం మొహంజోదారో టౌన్లో బయటపడినటువంటి దిస్ గ్రేట్ బాత్ మహాస్నానవాటికి ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాలి. సో పక్కన పిక్చర్ యాడ్ చేశాను చూడండి. మనకి స్టేర్స్ ఇటువైపు కనిపిస్తున్నాయి, నార్త్ అండ్ దాంతోపాటు సౌత్ వైపు కనిపించడం అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ మెజారిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సైట్స్, ఇండస్ వ్యాలీ టౌన్స్, ఈవెన్ మొహంజోదారో వాజ్ డివైడ్ ఇంటూ 2 parts. One is సిటడెల్, సెకండ్ వన్ లోవర్ టౌన్. సిటడెల్ మనకి వెస్టర్న్ సైడ్ కనిపిస్తుంది, లోవర్ టౌన్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద టౌన్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సిటడెల్ హౌసెస్ గ్రానరీస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అండ్ ద హౌసెస్ ఆఫ్ ఎలీట్ పీపుల్ యాజ్ వెల్. వెరస్ లోవర్ టౌన్లో మీరు గమనిస్తే ద హౌసెస్ ఆఫ్ కామనర్స్, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చిన్న చిన్న హౌసెస్ అనేటువంటివి కనిపించడం అనేది జరుగుతుంది. సో మొహంజోదారోలో ఉన్నటువంటి సిటడెల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ద గ్రేట్ బాత్ అనేటువంటిది బయటపడడం అనేది జరిగింది. అండ్ హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ బిలీవ్ దట్ దిస్ గ్రేట్ బాత్ మైట్ హ్యావ్ యూజ్డ్ యాజ్ సెరిమోనియల్ ప్లేస్. సెరిమోనియల్ బాతింగ్కి ఉపయోగించే వాళ్ళేమో పండగలకి లేకపోతే ఉత్సవాలకి ఆ సమయంలో అని చెప్పి హిస్టారియన్స్ బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ గ్రేట్ బాత్ ఏదైతే ఉందో దీని యొక్క కన్స్ట్రక్షన్కి ఏం వాడబడ్డాయి? బర్న్ట్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయి వాడబడినాయి, కాల్చిన ఇటుకలు అనేటువంటి వాడబడ్డాయి. అండ్ మనకి స్టేజ్ చూస్తే నార్త్ అండ్ దాంతోపాటు సౌత్ వైపు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఈస్ట్ వెస్ట్ మనకి చేంజింగ్ రూమ్స్ ఏవైతే ఉంటాయో, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు నైరుతి మూల, దట్ ఈస్ సౌత్ వెస్ట్ ఇదేదైతే ఉందో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ స్మాల్ హోల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దట్ ద ఇంప్యూర్ వాటర్, మురికి నీరు ఏదైతే ఉందో ఇదిగోండి ఈ కాలువ గుండా, ఈ కెనల్ గుండా బయటకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈ బర్న్డ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపి ఉంచడానికి వాడినటువంటి మెటీరియల్ ఏంటంటే జిప్సమ్ మోటార్. జిప్సమ్ మోటార్ ఏదైతే ఉందో అది వాడబడ్డం అనేటువంటిది జరిగిందాం. అండ్ ఈస్టర్న్ సైడ్ ఈ రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన ఒక వెల్, ఒక బావి ఏదైతే ఉందో దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ వెల్ ద్వారా, ఈ బావి ద్వారా వాటర్ అయినటువంటిది ఈ పర్టిక్యులర్ గ్రేట్ బాత్లోకి తోడడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అండ్ ఈ గ్రేట్ బాత్ యొక్క టోటల్ ఏరియా మనం గమనిస్తే స్ప్రెడ్ అక్రాస్ 897 square feet ఆర్ 83 square meters మనం చెప్పొచ్చు. దీని యొక్క లోతు, డెప్త్ ఏదైతే ఉందో అది మొత్తం 8 feet అమ్మ, ఆర్ 2.5 meters మనం చెప్పొచ్చు. నేను మొత్తం కవర్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్ అట్ ఆల్. అండ్ నార్త్ టు సౌత్ దీని యొక్క లెంత్ మనం చూస్తే 12 meters ఉండడం అనేటువంటి జరుగుతుంది. వెరాజ్ ఈస్ట్ టు వెస్ట్ మనం చూస్తే దట్ ఈస్ విడ్త్ చూస్తే 7 meters ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ డెప్త్ ఎంత, లోత్ ఎంత? 8 feet లేదా 2.5 meters మనం చెప్పొచ్చు. అండ్ దిస్ గ్రేట్ బాత్ ఎక్కడ బయటపడడం అనేది జరిగింది? మొహంజోదారో. మొహంజోదారో ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా మనం చెప్పొచ్చు. ప్రజెంట్ డే పాకిస్తాన్లో సిచ్యుయేట్ అయి ఉండడం అనేది జరిగింది. అండ్ ద రివర్ ఇండస్, సింధు నది ఒడ్డున ఇది సిచ్యుయేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మొహంజోదారోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ గురించి మనం మాట్లాడితే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సిటడెల్, దట్ ఈస్ కోటదుర్గం ఏదైతే ఉందో అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. గ్రేట్ బాత్ మహాస్నానవాటికి అనేటువంటిది ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ద గ్రేట్ గ్రానరీ యాజ్ వెల్, ఒక పెద్ద ధాన్యాగారం ఏదైతే ఉందో అది కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ 12 small granaries which were arranged in 2 rows of 6 on the either side, అది హరప్పాలో బయటపడడం అనేది జరిగింది. గ్రేట్ గ్రానరీ మాత్రం, అతిపెద్ద ధాన్యాగారం మాత్రం మొహంజోదారోలో బయటపడడం అనేటువంటిది జరిగింది. అండ్ పోస్ట్ క్రిమేషన్ బరియల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. సో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడేవాళ్ళు. అండ్ ద స్కల్ప్చర్ ఆఫ్ బియర్డెడ్ ప్రీస్ట్, సో ఒక గడ్డపు మనిషి యొక్క స్టీటైట్ స్కల్ప్చర్ విగ్రహం ఏదైతే ఉందో అది కూడా బయటపడడం అనేటువంటిది జరిగింది. ద ఫేమస్ బ్రాంజ్ స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్, డాన్సింగ్ గర్ల్ యొక్క బ్రాంజ్ స్టాట్యూ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్తో ఈ డాన్సింగ్ గర్ల్ స్కల్ప్చర్ శిల్పం ఏదైతే ఉందో అది తయారు చేయబడడం అనేది జరిగిందమ్మ. ఇండస్ వ్యాలీ టైం ఏదైతే ఉందో దాన్ని బ్రాంజ్ ఏజ్, కంచుయుగం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు.
అండ్ ద ఫేమస్ పశుపతి మహాదేవ్ సీల్ ఏదైతే ఉందో అది కూడా మొహంజదారోలో బయటపడడం అనేటటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు మొహంజదారో అండ్ ద గ్రేట్ బాత్. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ నార్త్ అండ్ సౌత్. సో ఆ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సిగా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కంప్లీట్గా ఈ క్వశ్చన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, వినండి. సో నౌ లెట్ us look at the next question. Match list 1 with list 2 and select the correct answers from the codes given below the list. లిస్ట్ 1లో హరప్పా, లోథాల్, కాళీబంగన్, మొహంజదారో అనే ఇండస్ వ్యాలీ సైట్స్ ఇచ్చారు. లిస్ట్ 2లో వర్క్మెన్స్ క్వార్టర్స్, డాక్ యార్డ్, డాన్సింగ్ గర్ల్ అండ్ ఫరోడ్ ల్యాండ్. సో ఇలా ఫైండింగ్స్ ఏవైతే ఉంటే వాటిని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు వీటిని మ్యాచ్ చేయమంటున్నారు. సో నేను ఆల్రెడీ లోథాల్ గురించి మాట్లాడాను. సంథింగ్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. లోథాల్లో డాక్ యార్డ్ ఏదైతే ఉంటుందో, లోథాల్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి అంటారని చెప్పుకున్నాం. లోథాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సైట్ ఫర్ నావల్ ట్రేడ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ లోథాల్ యొక్క ఇంపార్టెంట్ ఫైండింగ్ డాక్ యార్డ్ మీ అందరికీ తెలుసు. సో బి దట్ ఈస్ సెకండ్. సో ఈ పర్స్పెక్టివ్లో మనం ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్స్ని చూడండి. సో ఇది తప్పు అండ్ సి కూడా తప్పు. అయితే ఏ అయి ఉండాలి, లేకపోతే ఆప్షన్ డి అయినా అయి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్లో భాగంగా నేను మొహంజదారో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మొహంజదారో ఇక్కడ ఉంది, డాన్సింగ్ గర్ల్ అనేటటువంటిది ఇక్కడ ఉంది. సో డీకి దేన్ని మ్యాచ్ చేయాలి? 3ని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, మొహంజదారోకి ఇక్కడ 4 అంటే ఫరోడ్ ల్యాండ్ అని చెప్పి దున్నబడినటువంటి భూమి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో ఏ అయ్యేటటువంటి అవకాశం లేదు. సో ఎలిమినేషన్ ద్వారా కూడా మీరు ఈజీగా పిక్ చేయొచ్చు. ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని గెస్ చేయొచ్చు, ఇజంట్ ఇట్? సో మొహంజదారోలో డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఏదైతే ఉందో, బ్రాంజ్ స్టాట్యూ ఏదైతే ఉందో అది బయటపడడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అని ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి అదర్ 2 ఇంపార్టెంట్ సైట్స్, వన్ ఈజ్ హరప్పా అండ్ సెకండ్ వన్ మనం మాట్లాడుకునేటువంటి కాళీబంగన్ సైట్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం, వినండమ్మా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ హరప్పా, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ సైట్ టు బి డిస్కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రజెంట్ డే పాకిస్తాన్లోని రావి నది ఒడ్డున, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్, దాని ఒడ్డుని సిచ్యుయేట్ అయి ఉండమైనటువంటి జరిగింది. అండ్ ఇక్కడ బయటపడినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 2 rows ఆఫ్ 6 స్మాల్ గ్రానరీస్, మొత్తం 12 చిన్న గ్రానరీస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ బయటపడడం అనేటువంటి జరిగింది విత్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. అండ్ ద స్టోన్ సింబల్ ఆఫ్ లింగం అండ్ యోని, లింగం అండ్ యోని సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ ద ఫేమస్ మదర్ గాడెస్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. అండ్ వీట్ అండ్ బార్లీ ఇన్ ఎ వుడెన్ మోటార్, వీట్ అండ్ బార్లీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డైస్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాపర్ స్కేల్ అండ్ మిర్రర్, దర్పణాలు లేదా అద్దాలు అంటాం కదా, అవి కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫైండింగ్స్ ఏంటి అంటే స్కల్ప్చర్ ఆఫ్ డాగ్ చేసింగ్ ఎ డియర్, ఒక లేడీని తరుముతున్నటువంటి కుక్క విగ్రహం ఏదైతే ఉందో అది కూడా బయటపడడం అనేది జరిగింది. అది బ్రాంజ్ మెటల్తో తయారు చేయబడడం అనేది జరిగింది. బ్రాంజ్ ఎక్స్టెన్సివ్గా వాడటం వల్ల ఈ టైంని బ్రాంజ్ ఏజ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేయబడినటువంటి మేల్ టోర్సో, తలలేని పురుష విగ్రహం ఏదైతే ఉందో అది కూడా బయటపడడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు ఇక్కడ వర్క్మెన్స్ క్వార్టర్స్ యాజ్ వెల్, కూలీల తాలూకా ఇల్లు ఏవైతే ఉంటాయో అది కూడా బయటపడడం అనేది జరిగింది. సో హరప్పా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ sites of Indus Valley civilization located in present-day Pakistan on the banks of river Ravi, which is one of the most important tributaries of river Indus. హరప్పా గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కాళీబంగన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రజెంట్ డే రాజస్థాన్లోని గంగాపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ కాళీబంగన్, located on the river Ghaggar. River Ghaggar was once called as river Saraswatiగా మనం చెప్పొచ్చు. If you look at the literal meaning of this word Kalibangan, black bangles అని అర్థం, నల్లటి గాజులు అని చెప్పి అర్థం. So this particular place was very famous for making of bangles. బ్యాంగిల్ మేకింగ్ ఏదైతే ఉందో దానికి చాలా చాలా ఫేమస్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే సిటడెల్,
విత్ ఫోర్టిఫికేషన్. సిటడెల్ మాత్రమే, కోటదుర్గం మాత్రమే కాకుండా టౌన్ చుట్టూ ప్రహరీ గోడ అనేటటువంటిది ఉన్నట్టుగా ఆర్కియాలజిస్ట్ బిలీవ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా ఫైర్ ఆల్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫరోడ్ ల్యాండ్, భూమిని దున్నినటువంటి ఆధారం, నాగలి గుర్తులు ఏవైతే ఉంటాయో, ప్లవింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. సో కాళీబంగన్, ఫోర్త్ ఫరోడ్ ల్యాండ్ అని చెప్పాలి. సో అందుకే ఫస్ట్ 2 రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినాయి, థర్డ్ది అండ్ ఫోర్త్ది రివర్స్లో మ్యాచ్ చేయడం అనేటువంటి జరిగింది. సో అందుకే రైట్ ఆన్సర్ 1 2 4 3 ఆప్షన్ డిగా మనం చెప్పొచ్చు. అండ్ కాళీబంగన్లో అదర్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటో చూడండి. వన్ ఈజ్ క్యామెల్ రిమైన్స్, ఒంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి బయటపడినాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బర్న్ట్ బ్రిక్స్తో ఏర్పాటు చేసినటువంటి క్రిమేషన్, సమాధులు ఏవైతే ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడినాయి. అండ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అయినటువంటి, ఆఫ్ కోర్స్ అది డెసిఫర్ చేయలేదు, డీకోడ్ చేయలేదు, బట్ బోస్టోఫెడాన్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది, ఫైండింగ్స్ కూడా బయటపడడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అసోసియేటెడ్ విత్ కాళీబంగన్. కంప్లీట్గా డీటెయిల్గా ఈ ఫ్యాక్ట్స్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్, కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా ప్రతిదీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో డీటెయిల్డ్ క్లాసెస్, కాంప్రహెన్సివ్ క్లాసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కావాలి అంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్, లేదా మన వెబ్సైట్ ఆర్ మన మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు మన క్లాసెస్కి యాక్సెస్ అనేటువంటిది పొందొచ్చు. రైట్, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అటెన్షన్ పే చేసి వినండి. So let us look at the next question. Match list 1 with list 2 and select the correct answer from the codes given below the list. హరప్పన్ సెటిల్మెంట్స్ గురించి ఒకవైపు పెట్టారు అండ్ దాంతోపాటు అసోసియేటెడ్ రివర్ గురించి సెకండ్ లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. మ్యాచ్ చేయమంటా ఉన్నారు. మనం ఆల్రెడీ ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం? హరప్పా గురించి డిస్కస్ చేసాం. హరప్పా అనేటటువంటి ఐవీసీ సైట్ ఏ నది ఒడ్డున లొకేట్ అయిందో మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ రావి. సో 4వది ఏదైతే ఉందో అది 3 అయి ఉండాలి కన్ఫామ్గా. సో అందుకే ఆప్షన్ డి పోతుంది అండ్ ఆప్షన్ బి కూడా పోవడం అనేది జరుగుతుంది. సో ఇదర్ ఆప్షన్ ఏ అయినా అవ్వాలి, ఆప్షన్ సి అయినా అవ్వాలి. అండ్ నెక్స్ట్ చూడండి, మొహంజదారో రివర్ ఇండస్ నది ఒడ్డున ఉండడం అనేటువంటి జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రివర్ ఇండస్ యొక్క రైట్ బ్యాంక్ మీద లొకేట్ అయి ఉండడం అనేది జరిగింది మొహంజదారో. సో లాస్ట్ వన్ అనేటువంటి తప్పకుండా ఏమవ్వాలి? ఫస్ట్ అవ్వాలి. సో బోత్ ఏ అండ్ సి రెండింటిలో కూడా లాస్ట్ది ఫస్ట్ దానికి లింక్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇంకొకటి తెలియాలి, కాళీబంగన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కాళీబంగన్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గగ్గర్ అని చెప్పి మనం మాట్లాడాం, విచ్ వాజ్ వన్స్ కాల్డ్ యాజ్ రివర్ సరస్వతి. సో సెకండ్ది ఏమవ్వాలి? తప్పకుండా 4 అయి ఉండాలి. సో దీనిలో చూడండి, మీకు సెకండ్ది 5తో ఇక్కడ లింక్ చేశారు. సో ఇది తప్పు అండ్ ఆప్షన్ ఏ అనేటటువంటిది కరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూసారా, మనం ముందు మాట్లాడుకుందే ఇక్కడ కూడా చెప్తున్నాం. అండ్ రిమెంబర్, లోథాల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ బొగోవో. సో లోథాల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సైట్ సిచ్యుయేటెడ్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. గుజరాత్లోని కచ్ రీజియన్లో ఉంటుందా? ఉండదు. గుజరాత్లోని సౌరాష్ట్ర రీజియన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఐబీసీ సైట్ అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఉన్నటువంటిది ఏంటి? రోపార్ వాజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ సట్లజ్. సో ఇప్పుడు మిగిలిన సైట్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి రోపార్ గురించి డిస్కస్ చేద్దాం, వినండి. ప్రెజెంట్ డే ఇండియాలోని పంజాబ్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ సట్లజ్ నది ఒడ్డున లొకేట్ అయినటువంటి సిచ్యుయేట్ అయినటువంటి ఇంపార్టెంట్ ఐవీసీ సైటే రోపార్. సో రోపార్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే డాగ్ బరీడ్ విత్ హ్యూమన్, మనిషితో పాటుగా ఖననం చేసినటువంటి డాగ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో బయటపడడం అనేది జరిగింది. కాపర్ యాక్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా బయటపడినాయి. అండ్ ఆల్సో రిమెంబర్, రోపార్ వాజ్ ద ఫస్ట్ హరప్పన్ సైట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కనుగొనబడినటువంటి ఫస్ట్ సైట్గా రోపార్ని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ రోపార్. ఇక్కడ పోటరీకి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. రోపార్ సట్లజ్ నది ఒడ్డున ప్రజెంట్ డే ఇండియాలోని పంజాబ్ స్టేట్లో సిచ్యుయేట్ అవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో గోయింగ్ ఫార్వర్డ్ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో లెట్ us look at the next important question.
మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. సో లిస్ట్ 1లో మనకి ఏంటి ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ ఇచ్చారు. లిస్ట్ 2లో ఎవరు వాటిని కనుగొనడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ ఆర్కియాలజిస్ట్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ సైట్, దాని గురించి మనకు చెప్పారు. హరప్ప విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ రావి, ప్రెజెంట్ డే లొకేషన్ పాకిస్తాన్, మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో హరప్ప వాజ్ ద ఫస్ట్ సైట్ టు బి ఎక్స్కవేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సివిలైజేషన్. సో హరప్పన్ సైట్లో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కనుక్కున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే దయారామ్ సాహని. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ ఒక్క ఫ్యాక్ట్తో మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. వన్ ఈజ్ ఆప్షన్ డి, సెకండ్ వన్ ఆప్షన్ బి. సెకండ్ వన్ మొహంజోదారో లొకేట్ ఆన్ ద రైట్ బ్యాంక్ ఆఫ్ రివర్ ఇండస్, వెరీ ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈజ్ యాక్చువల్లీ డిస్కవర్డ్ బై ఆర్డి బెనర్జీ, దట్ ఈజ్ రకాల్ దాస్ బెనర్జీ. ఇది కూడా రైట్ ఆన్సరే. సో ఆప్షన్ ఏం చూసినా ఆప్షన్ సి చూసినా ఈ రెండు సరిగ్గానే ఉన్నాయి, మ్యాచ్ చేసి ఉన్నాయి. సో ఇంకొకటి మనకు తెలియాలి. అండ్ లోథాల్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ the Manchester of Indus Valley civilization, and which was situated on the river Bhogovo, it was actually excavated by S.R. Rao. So C అవ్వాలి, 4 అవ్వాలి తప్పకుండా. సో అందుకే ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ సి అనేటటువంటిది కరెక్ట్ అనమాట. కాళీబంగన్ అనేటటువంటిది అమలానంద్ ఘోష్, ఈయనే డిస్కవర్ చేయడం అనేది జరిగింది, ఎక్స్కవేషన్స్ ఆయనే చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సార్ ఎన్నో సైట్స్ ఉంటాయి ఐవీసీ సైట్స్, అన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అక్కర్లా. ఒక 5 to 6 సైట్స్ ఎవరు ఇంపార్టెంట్ ఆర్కియాలజిస్ట్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, త్రూ ఎలిమినేషన్ టెక్నిక్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, నాది హామీ. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, హరప్ప దయారామ్ సాహని, మొహంజోదారో ఆర్డి బెనర్జీ ఆర్ రకాల్ దాస్ బెనర్జీ, లోథాల్ ఎస్ఆర్ రావ్, అండ్ కాళీబంగన్ అమలానంద్ ఘోష్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సైట్ చన్హుదారో, ద ఓన్లీ ఐవీసీ సిటీ వితౌట్ ఎ సిటడల్ లేనటువంటి ఓన్లీ ఐవీసీ సిటీ అది. దాన్ని ఎండి మజుందార్ ఆయన కనుగొనమైనటువంటిది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, రాకీగరి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఐవీసీ సైట్. అండ్ దాన్ని డిస్కవర్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అమరేంద్రనాథ్. అండ్ ఇంకొకటి బన్వాలి విచ్ వాజ్ లొకేటెడ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గగ్గర్. So Banwali was actually discovered by an important archaeologist named R.S. Bist. Okay, so these facts ఏవైతే ఉంటాయి, these things గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మిగిలినవి ఏవైతే ఉంటాయో, అండ్ ధోలవీర ఒక్కటి గుర్తుపెట్టుకుందాం చూడండి, ధోలవీర బై జేపీ జోషి. ఓకే, ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగిలినవి ఎలా వచ్చినా మీరు ఈజీగా ఈ ఇన్ఫర్మేషన్తో ఎలిమినేషన్ టెక్నిక్ వాడి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నాట్ టు వరీ అట్ ఆల్. ఓకే, all these sites ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాస్ట్ క్వశ్చన్స్లో భాగంగా. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నౌ లెట్ us look at the next question. Which of the following statements about Harappan civilization is true? జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, Harappan culture was famous for its distinguished system of town planning. If you look at some important features of Indus Valley civilization, town planning ఫస్ట్ ఉండమని జరుగుతుందమ్మా. సో అర్బన్ టౌన్ ప్లానింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో టౌన్ ప్లానింగ్ మనం గమనిస్తే సిటీ అనేటటువంటిది ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. బైపార్టైట్ డివిజన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ టౌన్గా మనం చెప్తాం. వన్ ఈజ్ సిటడెల్ అండ్ సెకండ్ వన్ లోవర్ టౌన్. సిటడెల్ అప్రైజ్డ్ పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. లోవర్ టౌన్ ఏదైతే ఉందో అది కాస్త దిగువన ఉండడం అనేటువంటిది జరిగింది. సిటడెల్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద టౌన్లో మనం గమనించవచ్చు, లోవర్ టౌన్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద టౌన్ ఏదైతే ఉందో అక్కడ మనం గమనించవచ్చు. సిటడెల్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, హౌసెస్ ఆఫ్ ఎలీట్ పీపుల్, అండ్ దాంతోపాటు సెరిమోనియల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గ్రేట్ బాత్ ఇవన్నీ ఉండేవి. గ్రానరీస్ అవి మాత్రం ఉండేవి. ఈస్టర్న్ పార్ట్ లోవర్ టౌన్ ఏదైతే ఉందో ఇక్కడ కామనర్స్ యొక్క హౌసెస్ ఏవైతే ఉంటాయో ఉండమనేది జరిగింది. అండ్ ఈ టౌన్ ప్లానింగ్లో ఫేమస్ గ్రిడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగింది. అండ్ ప్రెజెంట్ ఈ గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అయ్యి ఏర్పాటు చేసినటువంటి సిటీ ఏంటి అంటే దట్ ఈస్ చండీగఢ్. ఈ గ్రిడ్ సిస్టంలో భాగంగా ఆల్ ద స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ స్ట్రీట్స్ దే కట్ ఎట్ రైట్ యాంగిల్స్, పర్ఫెక్ట్ రైట్ యాంగిల్స్లో ఉండమనేది జరుగుతుంది. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్కి వస్తే దీస్ పీపుల్ బర్న్ట్ బ్రిక్స్తో హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు కలిగి ఉండడం అనేటువంటిది జరిగేది.
మెయిన్ స్ట్రీట్స్కి ఆనుకొని మెయిన్ స్ట్రీట్స్ని ఫేస్ చేస్తూ హౌసెస్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళకి పరిశుభ్రత మీద, హైజీన్ మీద చాలా చాలా ఎంఫసిస్ ఇచ్చేవాళ్ళు, చాలా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు. దుమ్ము ధూళి గట్రా ఇంట్లోకి రాకుండా ఉండడానికి మెయిన్ డోర్స్ కానీ, మెయిన్ విండోస్ కానీ, మెయిన్ స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫేస్ చేస్తూ ఉంచేవాళ్ళు కాదు. దీస్ ఆర్ సమ్ మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ టౌన్ ప్లానింగ్. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేస్ ఫర్ మొహంజదారో సీమ్స్ టు బి గ్రేట్ బాత్. గ్రేట్ బాత్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ సెరిమోనియల్ లొకేషన్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. కరెక్ట్. అండ్ గ్రానరీ వాజ్ ద లార్జెస్ట్ బిల్డింగ్ ఆఫ్ మొహంజదారో. ఇది కూడా కరెక్ట్. గ్రేట్ గ్రానరీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రానరీస్ అనేటటువంటిది మొహంజదారోలో బయటపడిందని మాట్లాడుకున్నాం. మొహంజదారో గురించి మనం ఆల్ ద ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఫోర్త్, ద యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్ ఆర్ బేక్డ్ బ్రిక్స్ ఇన్ హరప్పన్ సిటీస్ ఇస్ రిమార్కబుల్. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనం చెప్పొచ్చు. వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఆల్ ద స్టేట్మెంట్స్ అనేటటువంటివి కరెక్ట్. సో కంప్లీట్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. సో లెట్ us look at the next question. Which of the following animals as figures surround the male deity in the Indus Valley civilization? First you need to know who is this male deity. That is Pashupati Mahadev or Proto Shivaga కూడా మనం చెప్పొచ్చు. హీ ఈజ్ ద మేల్ డీటీ. ఇతను కొమ్ములు దేవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు తెలుగులో. అయితే అతని యొక్క సీల్ ఏదైతే ఉందో ఆ సీల్ చుట్టూ ఉన్నటువంటి యానిమల్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కింది వాటిలో. ఎలిఫెంట్ అంటున్నారు, టైగర్ అంటున్నారు, రైనోసరస్ అంటున్నారు, బఫెలో అంటున్నారు, డియర్ ఆర్ యాంటిలోప్ అని కూడా అనొచ్చు. మీకు ఆప్షన్స్లో అలా ఇచ్చినా చూసుకోండి. అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇవన్నీ మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది పశుపతి మహాదేవ సీల్ ఏదైతే ఉందో దీనిపైన. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ పశుపతి మహాదేవ సీల్ నేను పిక్చర్ అనేటటువంటిది యాడ్ చేశాను చూడండి. ఈజ్ ఎ 2 హార్న్ స్పిరిచువల్ ఫిగర్గా మనం చెప్పొచ్చు. అండ్ పశుపతి మహాదేవ్ సీల్ పైన ఉన్నటువంటి యానిమల్స్ చూస్తే ఎలిఫెంట్ అనేటటువంటి మనకు కనిపిస్తుంది, టైగర్ మనకు కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు బఫెలో మనకు కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు రైనోసరస్ ఏదైతే ఉందో అది కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ కింద చూడండి 2 యాంటిలోప్స్ ఆర్ డిఎస్ ఏవైతే ఉంటాయి ఇవి కూడా కనిపించడం అనేది జరుగుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 1, 2, 3, 4 and 5. ఈ పశుపతి మహాదేవ్ సీల్ ఎక్కడ డిస్కవర్ చేయబడింది? మొహంజదారోలో డిస్కవర్ చేయబడడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మొహంజదారో సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఏ నది ఒడ్డున సిచ్యువేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది? అండ్ ఎవరు మొహంజదారోని డిస్కవర్ చేయడం అనేది జరిగింది? హూ ఎగ్జాక్ట్లీ వాజ్ దట్ ఆర్కియాలజిస్ట్ అసోసియేటెడ్ విత్ మొహంజదారో? తెలియపరచండి, చూద్దాం ఎంతవరకు సరిగ్గా కామెంట్ చేస్తారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మరొకసారి అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. లిస్ట్ 1లో మనకి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ పెట్టారు. లిస్ట్ 2లో మనకి ఇంపార్టెంట్ ఐవీసీ సైట్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ సిమెట్రీస్ H&R. H&R సిమెట్రీస్ ఆర్ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ ఐవీసీ సైట్స్ ఆఫ్ లేటర్ పీరియడ్. లేటర్ ఐవీసీ పీరియడ్కి సంబంధించినటువంటి సిమెట్రీస్ని H&R సైట్స్ అంటాం. అండ్ దీస్ సిమెట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి హరప్పాలో బయటపడడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో ఏ అనేటటువంటిది 3కి లింక్ చేయాలి. సో మనకు అక్కడితోనే క్లియర్గా వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ డాక్యార్డ్ అనేటటువంటిది లోథాల్లో బయటపడడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం B4. అండ్ సెకండ్ పశుపతి మహాదేవ్ సీల్ ఏదైతే ఉందో ముందే మనం మాట్లాడాం, మొహంజదారోలో డిస్కవర్ కాబట్టడం అనేది జరిగింది. కాపర్ చారియట్ ఏదైతే ఉందో దైమాబాద్ ఇస్ ద సదరన్ మోస్ట్ ఐవీసీ సైట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్రెజెంట్ డే మహారాష్ట్ర. మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇక్కడ ఒక కాపర్ చారియట్ కాంస్య రథం ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేది జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అమ్మ. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సిటీ సైట్స్ హ్యాడ్ బైపార్టైట్ డివిజన్? అంటే 2 పార్ట్స్గా ఏవి డివైడ్ ఉన్నాయి? ఒకటి హై సిటిడెల్, సెకండ్ వన్ లోవర్ టౌన్. రైట్? టౌన్ ప్లానింగ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మెజారిటీ ఆఫ్ సిటీస్లో ఈ పర్టికులర్ ప్యాటర్నే ఫాలో అవ్వడం అనేది జరిగింది, ఎక్సెప్ట్ ఫర్ 2 అదర్ సిటీస్. అవేంటో కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం. హరప్పా విషయానికి వస్తే హై సిటిడెల్ అండ్ లోవర్ టౌన్ కనిపిస్తుంది, మొహంజదారోలో కూడా కనిపిస్తుంది. కాళీబంగన్ విచ్ ఇస్ ఇన్ ప్రెజెంట్ డే రాజస్థాన్, ఇక్కడ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బట్ సోర్కటోడా గమనించండి, ఇక్కడ బైపార్టైట్ డివిజన్ ఏదైతే ఉంటుందో అది మనకు కనిపించదు. సోర్కటోడాలో ఉన్నటువంటిది ఓన్లీ థింగ్ ఏంటి అంటే సిటడెల్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. లోవర్ టౌన్ ఏదైతే ఉందో అది మనకి కనిపించదు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సోర్కటోడా ఈజ్ నోన్ ఫర్ హార్స్ రిమైన్స్ యాజ్ వెల్. హార్స్ రిమైన్స్ కూడా ఇక్కడే బయటపడడం అయితే జరిగింది.
అండ్ రిమెంబర్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నాట్ సెంటర్డ్ అరౌండ్ హార్స్. సో పూర్తిగా హార్స్ గురించి, హార్స్ వాడకం గురించి తెలుసా వీళ్ళకంటే తెలీదు. వేదిక్ టైంలో హార్స్ గురించి ఎక్కువగా తెలియడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. సూర్కుటడ ఓన్లీ సిటీలు మాత్రమే ఉంటుంది. అండ్ ఓన్లీ సిటీ అండ్ ఇంకొక సిటీ బైపార్టైట్ డివిజన్ లేనటువంటి ఇంకొక సిటీ ఏంటి అంటే చన్హుదారో. మనకి చన్హుదారో ఎక్కడ కనిపిస్తుంది? ప్రెజెంట్ డే పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. రివర్ ఇండస్ ఒడ్డున చన్హుదారో అనేటటువంటిది ఉంటుందమ్మా. దీన్ని డిస్కవర్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్జి మజుందార్. అండ్ బీడ్స్ ఫ్యాక్టరీకి, బీడ్స్ మేకింగ్కి, పూసల తయారీకి చన్హుదారో చాలా చాలా ఫేమస్. అండ్ ద ఓన్లీ ఇండస్ వ్యాలీ సిటీ వితౌట్ సిటడల్. అసలు సిటడలే లేకుండా ఓన్లీ లోవర్ టౌన్ మాత్రమే ఉండినటువంటిది ఏంటి? చన్హుదారో. అండ్ లోవర్ టౌన్ కాకుండా ఓన్లీ సిటడల్ మాత్రమే ఉన్నటువంటి టౌన్ ఏంటి? సూర్కటడ. సూర్కటడ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హార్స్ రిమైన్స్ యాజ్ వెల్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు చన్హుదారోని లాంకషైర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరుతో పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోథాల్, లాంకషైర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి? దట్ ఈజ్ చన్హుదారో. అండ్ ఈవెన్ యూజ్ ఆఫ్ లిప్స్టిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగిందాం. లిప్స్టిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆనవాళ్ళు కానీ, లేకపోతే బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ, పూసల తయారీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఇవి బయటపడడం అనేది జరిగింది. సో సింధు నది యొక్క ఒడ్డున ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీ చన్హుదారో. అండ్ ఇంకొకటి ఏంటి? సూర్కటడ. సూర్కటడలో ఓన్లీ సిడ్డల్ కనిపిస్తుంది, మనకి లోవర్ టౌన్ కనిపించదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? 1, 2 and 3 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. అసర్షన్, రీజన్ రెండు ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ యాజ్ అ ఫీచర్ ఆఫ్ హరప్పన్ రిలీజియన్ వాజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ ద మెయిన్ హరప్పన్ సిటీస్. ఇది కరెక్ట్. మదర్ గాడెస్, అమ్మ తల్లిని ఒకప్పుడు ఆరాధించడం అనేది జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ రిలీజియన్గా మనం చెప్పొచ్చు. ఆల్ ద మెయిన్ హరప్పన్ సిటీస్లో దీనికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడడం అనేది జరిగింది. రీజన్ చూడండి. ద ఫీమేల్ టెర్రకోటా ఫిగరెన్స్ హ్యావ్ బిన్ డిస్కవర్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్ ఫ్రమ్ హరప్పా అండ్ మొహంజదారో. హరప్పా అండ్ మొహంజదారోలో ఫీమేల్ టెర్రకోటా ఫిగరెన్స్ బయటపడినాయా అంటే బయటపడలేదు. దట్ ఈస్ రాంగ్. ఓన్లీ ఒక టెర్రకోటా ఫిగరైన్ ఆఫ్ మదర్ గాడెస్ మాత్రమే మొహంజదారోలో బయటపడడం అనేది జరిగింది. కానీ సో లార్జ్ నెంబర్స్లో హరప్పా అండ్ మొహంజదారోలో బయటపడినాయి అంటే అది తప్పు, గుర్తుపెట్టుకోండి. సో అసర్షన్ ఈజ్ రైట్, రీజన్ ఈజ్ రాంగ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఓకేనా? నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్. ద ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ వాజ్ ఫౌండ్ ఇన్ హరప్పా. టోటలీ రాంగ్. మనకి డాక్ యార్డ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడడం అనేది జరిగింది, కానీ పోర్ట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడినాయి అంటే బయటపడలేదు, అది తప్పు. ద మెయిన్ క్రాప్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్ వీట్ అండ్ బార్లీ. ఆఫ్ కోర్స్ ఎస్, మనకి హరప్పాలో వీట్ అండ్ బార్లీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడినాయి అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ద లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ రాకీగరి ఇన్ హర్యానా. ఇది కూడా కరెక్ట్. హర్యానాలో ఉన్న హిసార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి రాకీగరి లార్జెస్ట్ ఐవీసీ సైట్గా మనం చెప్పొచ్చు, అది కూడా కరెక్ట్. అండ్ రాకీగరిలో బయటపడినటువంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ టెర్రకోటా ఫిగరైన్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ దాంతోపాటుగా పోటరీకి సంబంధించినటువంటి ఫైండింగ్స్, అండ్ దాంతోపాటుగా స్కెలిటన్కి సంబంధించినటువంటి ఫైండింగ్స్ బయటపడడం అనేది జరిగింది. రాకీగరి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అండ్ లార్జెస్ట్ ఐవీసీ సైట్గా మనం చెప్పొచ్చు. అండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆర్ ఇన్ గగ్గర్ హకా విలేజ్. దిస్ ఈజ్ రాంగ్. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐవీసీ సైట్స్ కానీ ఐవీసీ సెటిల్మెంట్స్ కానీ మనం రివర్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆ రీజియన్లో చూస్తాం. బట్ రివర్ గగ్గర్ యొక్క దీని పక్కన మనం చూడడం అనేటువంటి జరగదు. సో తప్పు. 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద హరప్పన్ ఎకానమీ వాజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ బట్ ఆల్సో ట్రేడ్ యాజ్ వెల్. వేరే ప్రాంతాలకి ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. సో అందుకే దిస్ ఈజ్ పార్ట్లీ రైట్, నాట్ ఫుల్లీ రైట్. ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఎలాబరేట్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఆర్ ఫౌండ్. ఆఫ్ కోర్స్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇండస్ వ్యాలీ టౌన్ చూసినా, లోథాల్ చూసినా, చన్హుదారో చూసినా, ధోలవీరా చూసినా, మొహంజదారో చూసినా, హరప్పా చూసినా, ఇక్కడ డీటెయిల్డ్ ఎలాబరేట్ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేటువంటి ఫాలో అవ్వడం అనేది జరిగింది, అది కరెక్ట్. ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ షుగర్ కేన్ వాజ్ అన్నోన్. షుగర్ కేన్ అనేటటువంటిది అఫ్ కోర్స్ పీపుల్కి తెలియదు, ఇండస్ వ్యాలీ పీపుల్కి. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు
కల్టివేట్ కాటన్ అనేటటువంటిది వీళ్ళు పండించడం అనేది జరిగింది. వీళ్ళ కాటన్ని మెసపటోమియన్ సిండాన్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేటువంటిది జరిగింది. పత్తిని పండించినటువంటి మొదటి వాళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్గా మనం చెప్పొచ్చు ప్రపంచంలో. బట్ ఎక్కువగా వీళ్ళు వీట్ అండ్ బార్లీ ఏదైతే ఉందో దాన్ని పండించడం అనేది జరిగింది. అండ్ సమ్ ఇండస్ వ్యాలీ సైట్స్ లైక్ లోథాల్, అక్కడ రైస్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది. బట్ షుగర్ కేన్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడలేదు. రిమెంబర్, అది తప్పు. అంటే ఇండస్ వ్యాలీ షుగర్ కేన్ వాజ్ అన్నోన్ అన్నారు కాబట్టి అది కరెక్ట్. ఇన్ కోర్టిజీ ప్రీ హరప్పన్ సెటిల్మెంట్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్, ఇది కూడా తప్పు. కోర్టిజీ నాట్ ఓన్లీ ఇన్ హరప్పన్ సైడ్, ప్రీ హరప్పన్ సెటిల్మెంట్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. సో ప్రెజెంట్ మొహంజదారోకి 50 కిలోమీటర్స్ ఈస్ట్ సైడ్ కోర్టిజీ అనేటువంటిది ఉంటుంది. రివర్ ఇండస్, సింధు నది ఒడ్డున ఉండడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే టెర్రకోటా ఫిగరైన్ ఆఫ్ బులకాట్, అండ్ దాంతోపాటు బ్రాంజ్ బ్యాంగిల్స్, అండ్ దాంతోపాటు అదర్ మెటల్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగిందమ్మా. ఓకేనా. అండ్ పోటరీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. సో ఇది నాట్ ఓన్లీ హరప్పన్ సెటిల్మెంట్, ప్రీ హరప్పన్ సెటిల్మెంట్ కూడా అని చెప్పి మనం చెప్పొచ్చు. సో అందుకే 4th వన్ తప్పు. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2 and 3 ఉంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హర్యానా? సో నేను ఆల్రెడీ హర్యానాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సైట్ రాఖీగరి గురించి చెప్పడం అనేది జరిగింది. లార్జెస్ట్ ఐవీసీ సైట్ అని చెప్పాం. అండ్ బన్వాలి కూడా హర్యానాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఐవీసీ సైట్. కాళీబంగన్ మీరు చూస్తే ప్రెజెంట్ డే రాజస్థాన్ స్టేట్లో మనకి ఇది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ రోపార్ చూస్తే ప్రెజెంట్ డే ఇండియాలోని పంజాబ్ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. సో కాళీబంగన్ గురించి, రాఖీగరి గురించి, రోపార్ గురించి మనం ఇదివరకే మాట్లాడాం. సో ఇప్పుడు బన్వాలి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీన్ని కనుక్కున్నటువంటి ఆర్కియాలజిస్ట్ ఆర్ఎస్ బిస్తమ్మ హర్యానాలోని హిసార్ డిస్ట్రిక్ట్ అంటే రాఖీగరి దగ్గరగానే బన్వాలి కూడా ఉండడం అనేది జరుగుతుంది. రివర్ గగ్గర్ లేదా రివర్ సరస్వతి ఏదైతే ఉందో దీని ఒడ్డున ఉండడం అనేది జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఓన్లీ ఐవీసీ సిటీ విచ్ నెవర్ ఫాలోడ్ గ్రిడ్ సిస్టమ్ ఆర్ గ్రిడ్ ప్యాటర్న్. గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అవ్వనటువంటి ఓన్లీ ఐవీసీ సైట్ ఏంటంటే దట్ ఈస్ బన్వాలి. గ్రిడ్ ప్యాటర్న్ కాకుండా ఇక్కడ సర్క్యులర్ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తుంది. వృత్తాకార పట్టణ ప్రణాళిక ఏదైతే ఉందో అది కనిపించడం అనేది జరుగుతుంది. సో బార్లీ పంటకి సంబంధించినటువంటి పండించడానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. పాటరీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అండ్ దాంతోపాటు క్లేతో తయారు చేసినటువంటి పూసలు బీడ్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడడం అనేది జరిగిందమ్మ. ఓకేనా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ బన్వాలి. బన్వాలి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ ఇన్ హర్యానా. ఓకే, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ దీని గురించి ఇప్పటికే డిస్కస్ చేసాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఏ పర్టికులర్ ఇండస్ వ్యాలీ సైట్ ఏ ప్రాంతంలో ఉందని చెప్పి మనకు అడగడం అనేది జరుగుతుంది. సో దైమాబాద్ ద సదరన్ మోస్ట్ ఐవీసీ సైట్ మనం మాట్లాడాం, మహారాష్ట్ర, ఇది కరెక్ట్. ఆలంగీర్పూర్ ద ఈస్టర్న్ మోస్ట్ ఐవీసీ సైట్ మనం మాట్లాడాం, ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్లో అని చెప్పుకున్నాం, ఇది కూడా కరెక్ట్. ఫస్ట్లో బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినప్పుడు చెప్పాను నేను, రైట్. అండ్ ఈవెన్ ద నార్థన్ మోస్ట్ సైట్ మాండా, ప్రజెంట్ డే జమ్మూ అండ్ కాశ్మీర్ మాట్లాడుకున్నాం. అండ్ ద వెస్టర్న్ మోస్ట్ సైట్ సూత్కజెండార్, ప్రజెంట్ డే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ రైట్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ హరప్పన్ సెటిల్మెంట్స్ అండ్ దాంతోపాటు అసోసియేటెడ్ రివర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. లోథాల్ గురించి ఆల్రెడీ చెప్పాను, డాక్ యార్డ్ అనేటువంటిది బయటపడిందని చెప్పి. అండ్ దాంతోపాటు ప్రజెంట్ డే గుజరాత్లోని సౌరాష్ట్ర రీజన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైట్ అని చెప్పి. సో లోథాల్ రివర్ భొగోవా ఒడ్డున ఉండడం అనేది సిచ్యువేట్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఏ అనేటటువంటిది ఫస్ట్ది 5th ఆప్షన్కి ఇది చేయాలి. సో ఆప్షన్ బి పోతుంది, ఆప్షన్ సి పోతుంది, అయితే ఆప్షన్ ఏ అవ్వాలి, లేకపోతే ఆప్షన్ డి అవ్వాలి. నెక్స్ట్ వెరీ ఈజీ, మొహంజదారో రివర్ ఇండస్ అని చెప్పుకున్నాం. సో లాస్ట్ది 1 అవ్వాలి. సో బోత్ ఏలోను అండ్ డీలో కూడా అది కరెక్ట్గా ఉంది కాబట్టి సో అది మనకి ఇది అవ్వదు. సో హరప్పా చూడండి, హరప్పా రివర్ రావి యొక్క లెఫ్ట్ బ్యాంక్లో సిచ్యువేట్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో డి ఏదైతే ఉందో అది ఆప్షన్ 3, ఇజంట్ ఇట్? సో ఇక్కడ ఆప్షన్ డి పోతుంది, ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు అన్నీ తెలియాల్సినటువంటి అవసరం లేదమ్మా, కొన్ని తెలిసినా మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు రోపార్ చూడండి, రోపార్ సిచ్యుయేట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ సట్లెజ్, ప్రజెంట్ డే ఇండియాలోని పంజాబ్లో రోపార్ ఉండడం అనేది జరిగింది, మనం మాట్లాడుకున్నాం. సో సి సెకండ్కి రావడం అనేటటువంటిది జరుగుతుంది, ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ చేశారు. అండ్ వెరస్ బి కాళీబంగన్ చూడండి, లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గగ్గర్, ఇజంట్ ఇట్? సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ.
సో కొన్ని మీకు తెలిసినా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవిడెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఇన్ హరప్పన్ కాంటెక్స్ట్. సో రేర్గా ఏ అవశేషాలు బయటపడినాయి అని చెప్పి అడుగుతున్నారు. సో మామూలుగా డొమెస్టికేట్ యానిమల్స్ మీరు చూస్తే క్యాట్, డాగ్, పిగ్ వీటిని ఎక్కువగా డొమెస్టికేట్ చేయడం అనేది జరిగింది. వీటికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా దగ్గర కనిపించినాయి. వేరాస్ ఓన్లీ ఫ్యూ సైట్స్లో మాత్రమే కనిపించినటువంటి విషయాలు ఏంటంటే, క్యామల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కాళీబంగంలో మాత్రమే కనిపించడం అనేది జరిగింది. హార్స్ రిమైన్స్ చూడండి ఓన్లీ సోర్కుటోడాలో మాత్రమే కనిపించడం అనేది జరిగింది, విచ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్, కచ్ రీజియన్. అండ్ బఫెలోకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించడం అనేది జరిగింది, నాట్ ఇన్ ఆల్ ద సైట్స్. సో ద రైట్ ఆన్సర్ 1, 2 and 3. సో ఎక్స్ట్రీమ్లీ రేర్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్ ఏంటి అంటే దీస్ 3 యానిమల్స్. ఓకే, సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడాలి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఎవిడెన్స్ ఆఫ్ ట్రెఫినేషన్ యాజ్ ఎ రెమెడీ ఫర్ సర్టైన్ డిసీజెస్ కమ్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్: లోథాల్, హరప్పా, బూర్జహాం అండ్ కాళీబంగన్. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ 1, 3 and 4. ఫస్ట్ మీరు ట్రెఫినేషన్ అంటే ఏంటో అర్థం తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ మెడికల్ సర్జికల్ ప్రాక్టీస్ వేర్ ఇన్ ద సర్జియన్స్ పుట్ ఏ హోల్ ఇన్ ద స్కల్. హ్యూమన్ స్కల్లో ఒక హోల్ ఏదైతే ఉందో అది పెట్టి ఏం చేస్తారు, కొంత మెటీరియల్ బయటికి తీయడం అనేది జరుగుతుంది, బ్లడ్ అనేటటువంటిది బయటికి పోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ కానీ తలనొప్పి కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి ఈ పర్టికులర్ టెక్నిక్ అనేటటువంటిది ఒకప్పుడు వాడేవాళ్ళు అని చెప్పి ఎవిడెన్సెస్ బయటపడడం అనేది జరిగింది. సో హరప్పా తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో, లోథాల్లో కానీ బూర్జహాంలో కానీ కాళీబంగంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ బయటపడినాయి. అంటే హ్యూమన్ స్కల్స్ ఏవైతే కనిపించినాయో వాటికి ఒక హోల్ అనేటటువంటిది కనిపించడం అనేది జరిగింది అని చెప్పి ఆర్కియాలజిస్ట్ అనేటటువంటి వాళ్ళు చెప్తారన్నమాట. అండ్ బూర్జహాం, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రీ హరప్పన్ సైట్ యాజ్ వెల్, దట్ ఈస్ ఎ నియోలిథిక్ సైట్ యాజ్ వెల్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ లెట్ us look at some other aspects with respect to Indus Valley language and script. ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నాట్ డెసిఫర్డ్ ఎట్, అది డెసిఫర్ కాబడలేదు, డీకోడ్ చేయబడలేదు. సో వాళ్ళు ఫాలో అయినటువంటిది పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్, బొమ్మల లిపి అని చెప్పి చెప్తారు. అండ్ రైటింగ్ స్టైల్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఏంటి అంటే బోస్టోఫెడాన్ అప్రోచ్ అనేటటువంటిది ఉండేది. అంటే వీళ్ళు రైట్ టు లెఫ్ట్ అనేటటువంటిది రాసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇలా రాసేవాళ్ళు అండ్ మళ్ళీ ఎక్కడి నుంచి ఇలా రాసేవాళ్ళు, మళ్ళీ ఇలా రాసేవాళ్ళు, మళ్ళీ ఎక్కడి నుంచి ఇలా రాయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ డెసిఫర్డ్ ఎట్, నాట్ డీకోడెడ్ ఎట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇన్స్క్రిప్షన్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ మీరు చూస్తే అంటే సీల్స్ మీద కానీ ఇవన్నీ గమనిస్తే మ్యాక్సిమం సైన్స్ ఎన్ని అంటే 26 సైన్స్ మాత్రమే ఒక ఇన్స్క్రిప్షన్లో వాడబడ్డం అనేది జరిగింది. అండ్ టోటల్ సైన్స్ మొత్తం అప్ టు 350 to 400 సైన్స్ అనేటటువంటివి ఉపయోగించాలి. కానీ ఒక్క ఇన్స్క్రిప్షన్ మీద మొత్తం కలిపి ఎన్ని సైన్స్ అనేటటువంటి బయటపడి ఓన్లీ 26 సైన్స్ మాత్రమే వాడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మీకు ఏవైతే కావాలో మొత్తం కవర్ చేశానమ్మా, డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరిగింది. సో సప్లిమెంట్ ఆర్ క్లాసెస్ విత్ టెస్ట్ యాజ్ వెల్. మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రాసేటటువంటి ప్రయత్నం చేయండి. యాజ్ మెనీ మార్క్స్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. It is very easy to sail through the prelims examination. That is what I can guarantee. And ప్రతిరోజు ఈ సిరీస్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. డీటెయిల్డ్గా మన క్లాసెస్ మీకు కావాలంటే గ్రూప్ 1కి పర్ఫెక్ట్గా ఉపయోగపడేలాగా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మన వెబ్సైట్ ద్వారా కూడా మీరు మన కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.